మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై విశ్వ హిందూ పరిషత్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథ్ మండిపడ్డారు. ఎంఎస్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగే అర్హత లేదన్నారు. వెంటనే టీటీడీ బోర్డుకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కూడా ఎంఎస్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవద్గీతపై ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులకు పవిత్రమైన భగవద్గీత పట్ల అవహేళనగా మాట్లాడడం సరికాదన్నారు. శాసన సభ్యులు అయినంత మాత్రాన సరిపోదు. భగవద్గీత అర్థం కావాలంటే, భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే దానికి ఒక అర్హత కావాలి, ఆలోచన కావాలి. ఇలాంటి శుద్ధపూసలకు అర్థం కాదనేటువంటి విషయం మేము కూడా గుర్తిస్తున్నాం. ఇలాంటి శుద్ధపూసలు అర్థం చేసుకోలేరు. కేవలం భగవద్గీతను తక్కువ చేసి మాట్లాడడం ద్వారా 4 చప్పట్లు కొట్టించుకుంటాము అనేటువంటి భావంతో భగవద్గీత నేటికి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి దాదాపు 5125 సంవత్సరాలు నేటికి మనం పూర్తి చేసుకున్నాం. అలాంటి గ్రంథాన్ని కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో దానితో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటలు